శాంతి భద్రతల విషయంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండే తెలంగాణ పోలీసులు ప్రజల భద్రతకు పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి నిరూపించారు. సామాన్య ప్రజల భద్రత కోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ అర్ధరాత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సైరన్ మోగించకుండా పెట్రోలింగ్ వాహనంలోనే ఆయన రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి నేరుగా ఆరా తీశారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం శాంతి భద్రతలను కాపాడడమే కాదు, ప్రతి పౌరుడి భద్రతే తమ లక్ష్యమని నమ్ముతున్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి మారుపేరుగా నిలుస్తోంది హైదరాబాద్ పోలీసింగ్. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆకస్మిక పర్యటన స్థానికులను, పోలీస్ సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ లంగర్ హౌస్ టోలీ చౌకీలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు రంగంలోకి దిగిన సిపి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు పెట్రోలింగ్ చేశారు. రాత్రి పలు కాలనీలోని రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారిని లేపి మరీ వారితో ముచ్చటించారు. వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితుల గురించి ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు. రౌడీ షీటర్లను మార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తీరు మానవీయ కోణాన్ని స్పష్టం చేస్తోంది. అనంతరం రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలను సిపి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని సిపి సజ్జనార్ తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో విధుల్లో ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను, ప్రజల భద్రత కోసం వారు తీసుకుంటున్న చర్యలను సిపి నేరుగా తెలుసుకున్నారు. గస్తీ పాయింట్లు, కానిస్టేబుళ్ల పనితీరుపై అధికారులతో మాట్లాడారు. ఈ వెంటనే టోలీచౌకీ పోలీస్ స్టేషన్ ను సందర్శించి జనరల్ డైరీ, రాత్రి ఏటీఎంలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు సిపి తెలిపారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ పోలీసులు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారో, వారి భద్రతకు ఎంత కట్టుబడి ఉంటారో నిరూపించేలా ఈ పర్యటన సాగింది. చూశారుగా, కేవలం ఆఫీసుల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకు, నేరాలను అదుపు చేసేందుకు సిపి సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ పౌరుల్లో భరోసాను పెంచుతోంది. రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి జీవన విధానంపై ఆరా తీయడం, వారికి సన్మార్గం చూపించడం అనేది తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అసలు సిసలు నిర్వచనం.